కొరింథీయులకి రాసిన 1:2-9 ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. దేవుడు తనని ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచెనో కంటికి కానరావు, చెవికి వినరావు, హృదయానికి అర్థం కాదంట. మరలా అడుగుతున్నాను, కెన్ యూ లీవ్ ద చాయిస్ టు జీసస్? కెన్ యూ లీవ్ ద చాయిస్ టు ద ఫాదర్? వాట్ ఎవర్ యూ హ్యావ్ పుట్ ఇన్ యువర్ మైండ్, లార్డ్ నా ఇష్టమైతే ఇదయ్యా, కానీ ఆయనను నా ఇష్టము కాదు నీ ఇష్టమే జరిగించయ్యా. నిజంగా ఆయనని ప్రేమించే వారికి మీరు ఒక్కటి అడుగుతున్నారండి, దేవుడు 100 ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఒక్కటి అడుగుతున్నారు, ఈ వ్యక్తిలో ఈ ఒక్క క్వాలిటీ నాకు ఇష్టం, మిగతావన్నీ దేవుడు అంటున్నాడు అన్ని క్వాలిటీస్ కలిగిన వ్యక్తి నేను ఇవ్వగలుగుతాను, జస్ట్ వెయిట్ ఫర్ మీ అని అంటున్నాడు. జస్ట్ వెయిట్ ఫర్ మీ, ఐ కెన్ డూ మల్టిపుల్ థింగ్స్, ఐ కెన్ డూ బియాండ్ యువర్ వైల్డెస్ట్ ఇమాజినేషన్. నువ్వు అడిగిన దానికంటే అసలు ఊహించకుండానివి కూడా నీకు అలాగ జరిగించి చూపిస్తాను, ఇదిగో నేను దేవుడిని. దేవుడు నా జీవితంలో అదే చేస్తాడండి. నేను అదే అడిగాను దేవుడిని వివాహం కాకముందు, ఎప్పుడైతే మార్మన్స్ పొంది రక్షించబడ్డానో దాని తర్వాత అడిగాను, దేవా ఇంకా ఈ లోకస్తులతోటి నాకు వద్దయ్యా, అనుభవించేస్తాను, పొందుకున్నాను, దెబ్బలు తిన్నాను, నాకు ఇవన్నీ వద్దయ్యా, ఈ స్నేహితులు వద్దు, ఇవంతా నాకు వద్దు, ఈ లోకం వద్దు, నాకు నిజంగా దేవా ఇది మొదలుకొని నేను అడిగేది ఒక్కటే ఏంటిదంటే, కుంటి వారిని ఇచ్చినా పర్వాలేదయ్యా నాకు భర్తగా, గుడ్డివారైనా పర్వాలేదయ్యా, అటువంటి వారు నీ సేవ చేసేవారు గుడ్డివారైనా కుంటివారైనా పర్వాలేదయ్యా, వారు ఇచ్చినా సరిపోతుంది, కానీ వారికి నీ భయం ఉండాలి, నీ ఎడల ప్రేమ ఉండాలి, అంత మట్టుకి నేను కోరుతున్నాను. నా ఒక్క కోరిక అడిగానండి, ఈ వాక్యం నా జీవితంలో నెరవేర్చాడు దేవుడు. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు అంట. ఈవెన్ మోర్ దెన్ వి డిజర్వ్. యు మైట్ బి సింగ్ ఐఎమ్ సో అన్క్వాలిఫైడ్. నాకైతే ఎప్పుడు అనిపిస్తుంది, రాజు గారికి నేనేంటి, ఆయన ఏంటి, నేనేంటి అని అనిపిస్తూ ఉంటుంది. అంటే అడిగిన దానికంటే అన్క్వాలిఫైడ్, అన్డిజర్వింగ్ పీపుల్కి కూడా దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, అందుకే నేను నీకు ఇంత గొప్ప కార్యం చేయడానికి నేను పూనుకున్నాను అంటాడండి దేవుడు. హల్లెలూయా. ఆయనని ప్రేమించే వారికి ఎప్పుడు కీడు చేయడు. హీ విల్ నెవర్ ఫెయిల్ యూ. హిస్ లవ్ నెవర్ ఫెయిల్స్. ఇఫ్ యూ లవ్ జీసస్ ట్రూలీ, మ్యాడ్లీ, హోల్ హార్టెడ్లీ, దేవుడు అంటున్నాడు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికంగా నేను నీ కోసం చేస్తాను అంటున్నాడండి. ఇర్మియా 33:9 చూద్దామా. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానములను జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్త మేలను బట్టి భయపడుచు దిగులు నొందుదురు. ఇక్కడ చెప్తున్నది ఏంటిదంటే, నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. గాడ్ విల్ ఆస్క్ యూ. దేవుడు మిమ్మల్ని అడిగే ప్రశ్న, నేను నిన్ను ఆశీర్వదిస్తా, మరి నాకేంటి? ఒక దైవజనులు అన్నారు, ఏమన్నారంటే, గాడ్ ఈస్ ద గ్రేటెస్ట్ బిజినెస్ మ్యాన్ ఎవర్ లివ్డ్ అంట. ఆయనకి మహిమ రాకపోతే ఆయన మన జీవితంలో ఏమి చేయడు. అర్థమవుతుందా? ఆయనకి మహిమ వస్తేనే మన జీవితంలో ఏమైనా కార్యాలు చేస్తాడు, కానీ అది మీ స్వార్థం కోసము, మీ అహము కోసము, మీ గర్వము కోసం మీరు దేవుని అడుగుతున్నట్లయితే ఆయన ఎప్పుడు చేయడంట. ఘనతాస్పదము కోసము స్తోత్ర కారణముగాను ఉందును. నేను వారికి చేయి సకల ఉపకారం గూర్చిన వర్తమానము జనులు విని నేను వారికి కలగచేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. అంటే ఎవరి కోసం అంట? ఆయన మహిమ కోసం చేస్తాడంట. జనులందరూ చూసి ఇది యెహోవానే చేశాడు అని చెప్పులాగున మనల్ని ఆశీర్వదిస్తాడంట. ఎప్పుడైతే మనము దేవునికి మహిమని చెల్లిస్తామో, ఎప్పుడైతే మనము దేవునికి కీర్తిని చెప్తామో, అందుకనే స్తుతి కూటాలు పెట్టుకోమంటూ ఉంటామండి. కనీసం ఒక 10 మంది మీ చుట్టుపక్కల ఉన్న వారిని, నేబర్స్ని పిలుచుకొని ఒక స్తుతి కూటం పెట్టుకోండి. ఎందుకు స్తుతి కూటము? ఎవరికి మహిమ, ఎవరికి ఘనత? దేవునికి ఘనత. మీరు అక్కడ నిలబడి దేవుని గురించి ఆ 2 మాటలు సాక్ష్యం చెప్తే అది వారి హృదయంలో విత్తనంలాగా వేయబడుతుంది, నిశ్చయంగా వేయబడుతుంది. అందుకనే స్తుతి కూటాలు అవసరము, స్తుతించడం అవసరము, సాక్ష్యాలు చెప్పటం ఎంతో అవసరము. ఈరోజు అందరికీ స్టేజ్ పైనే చెప్పాలని కాదు, మీరున్న చోట మీరు సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? మీ ఆఫీసెస్ లో సాక్ష్యం చెప్ప, ఐ కుడెంట్ డూ ఇట్ బట్ మై గాడ్, ఐ am not eligible but my God, I am not capable but my God, I did not deserve this but my God అని చెప్పగలుగుతున్నారా? ఎవరికి మహిమ?
దేవునికి మహిమ. ఆయనకి మహిమ రాకపోతే ఆయన మన జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం ఇవ్వలేడు. ఓకే, ఐ విల్ బ్లెస్ యూ, సో వాట్ ఈస్ ఇట్ ఫర్ మీ? నాకేంటి, నేను ఆశీర్వదిస్తాను, నాకేంటి? నీ కోసమా? నీ మహిమ కోసమా? ఈ ఫాలోవర్స్ అందరు నీ కోసమా? వీళ్ళందరూ నేను వెంబడిస్తున్నారంటే నీ కోసం వెంబడిస్తున్నారు అనుకుంటున్నావా? ఎప్పుడు నాకు అదే భయం. దేవా, నాకు ఏ పేజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ పేజ్ దట్ ఐ హ్యాడ్ వాజ్ ఫర్ మై పర్సనల్, అంటే ఏది కూడా పబ్లిక్ చేయలేదు. కానీ అక్కడ కూడా వెంబడిస్తా ఉంటే వాళ్ళు వెంబడించేది నన్ను కాదు కదా, వాళ్ళు వెంబడించే దేవుని వాక్యం కోసము, దేవుని సేవకురాలుగా, దాసురాలుగా వెంబడిస్తున్నారు. కాబట్టి ఐ విల్ ఓన్లీ పోర్ట్రే గాడ్. దేవునే మహిమపరచాలి. ఏది ఇచ్చినా, ఏ ప్లాట్ఫామ్ ఇచ్చినా అది దేవుని మహిమ కోసమే. నిన్ను వెంబడిస్తున్నారు అనుకోకండి, మీకోసము, మీ అందమో మీది ఇది కాదు. దానికోసం చాలా మంది ఉన్నారు. నో 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 నో, ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ గాడ్స్ గ్లోరీ. ఇఫ్ యూ బిలీవ్, సే హల్లెలూయా. దేవునికే మహిమ. ఈరోజు మనం ఏమి చేసినా దేవునికి మహిమార్థమై చేయాలి. అందుకే ఆయన వాక్యం తెలియజేస్తుంది, మీరు అత్యధికంగా ఫలించుట వలన ఎవరికి మహిమ? అదే పరమ తండ్రికి మహిమ కలుగుతుందంట. అందుకే దేవుడు ఆశీర్వదిస్తాడని ఎన్నోసార్లు ఈ రోజు కూడా చెప్తూ ఉంటాను. మొక్కుబడి చేసుకోండి దేవుని సన్నిధిలో. దేవా, నేను చేస్తాను, నిన్ను మహిమ పరుస్తానయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించాయి. దేవా, నేను హన్నా కూడా అడిగిందండి. ఏమని అడిగింది? నాకు కుమారుని ఇస్తే ఏం చేస్తాను? నీకు ఇస్తా, నీ సేవకునిగా ఇస్తా అంటే ఏం చేశాడు దేవుడు? మరుసటి సంవత్సరంలో తన చేతిలో బిడ్డనిచ్చాడు. ఎందుకంటే తను ఏం చెప్పింది? నేను నీకు ఇస్తా, నీ మహిమ కోసం ఇస్తా. ఈరోజు దేవుడు కూడా అంటాడు, దేవా, నా శాలరీ పెంచవా? ఎందుకు? ఇంకా అప్పులు చేయడానికి దేవా? ఇది అంటే దేవుడు అస్సలు ఇవ్వడండి. దేవా, నిన్ను మహిమ పరుస్తానయ్యా, నిన్ను ఘనపరుస్తానయ్యా, మొదట నీ నీతి, నీ రాజ్యాన్ని వెతుకుతానయ్యా, అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడండి. చూడండి, నిజంగా మన జీవితాల్లో ఇటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని అనేక మందికి ఆశలు ఉంటాయి. ఐ నో యూ మైట్ బి ఇన్ దిస్ డౌన్ సిచ్యువేషన్. లేమిలో ఉంటే నిజంగా ఏం అర్థం కాదండి, డిస్కరేజ్ అయిపోతూ ఉంటాం. ఈ అపవాది మనకి చెప్తూ ఉంటాడు, నువ్వు అన్వర్ది, ఇంతమంది ఆశీర్వదించబడుతున్నారు, నువ్వు మాత్రమే అడుగనిపోయిన స్థితిలో ఉన్నావు, యూఆర్ అన్క్వాలిఫైడ్, నీకు ఎటువంటి తలాంతులు లేవు, నువ్వు యోగ్యుడివి కాదు, నువ్వు యోగ్యురాలివి కాదు. ఎంతమంది నీకంటే ముందు ప్రారంభించారు, వాళ్ళు ఎంతగానో దూసుకొని వెళ్ళిపోతున్నారు, 10 రెట్లు నీకంటే సంపాదిస్తున్నారు, 10 రెట్లు దీవించబడుతున్నారు, మరి నువ్వేంటి అని అబద్ధాలు అపవాది మనలో చెప్తూ ఉంటాడండి. కానీ జ్ఞాపకం చేసుకోండి, పదే ఇఫ్ యూ ఫీలింగ్ డిస్కరేజ్డ్, డిప్రెస్డ్, కృంగిపోతూ నిరుత్సాహపడుతున్నారంటే అపవాది ఏదో చూస్తాడు మీలో. ఏం చూస్తాడు తెలుసా? శ్రేష్టమైనది. దెర్ ఇస్ సంథింగ్ వాల్యుబుల్ ఇన్ యూ దట్ ద ఎనిమీ సా. మీరు చూడట్లేదు. చాలా మంది మీలో ఉన్న విలువ మీకే తెలియట్లేదు, మీకే అర్థం కావట్లేదు. మీరు ఎంత విలువైన వారో, దేవుడు మిమ్మల్ని ఎంత విలువైన వ్యక్తిగా చూస్తున్నారో మీకు అర్థం కావట్లేదు. మనుషులు కూడా మిమ్మల్ని విలువగా చూస్తున్నారు, కానీ మీ ముందు అట్లా యాక్టింగ్ చేస్తున్నారు అనుకోండి. ఏం చేస్తున్నారు తెలుసా? మీ ముందేమో మీరు చేతగాని వారుగా మీ ముందు ప్రవర్తిస్తున్నారు, కానీ వారికి యాక్చువల్గా మీరు ఒక రైవల్గా ఉన్నారు, మీరు ఒక కాంపిటీషన్గా ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని ఎలాగ అనగదొరుకుదామా అని చూస్తున్నారు. కానీ మీరు అనుకుంటున్నారు, ఓహో నేను వేస్ట్ని, అందరూ నన్ను చిన్న చూపు చూస్తున్నారు. అంటే వారు కావాలని మీరేదో తక్కువ వారని చిన్న చూపు చేయట్లేదు కానీ మీలో ఏదో విలువైనది, ఏదో అతి శ్రేష్టమైనది, ఏదో వారిలో లేనిది మీలో ఉంది. కాబట్టి మిమ్మల్ని ఎలాగ అనగదొరుకుదామా అని అపవాది సంబంధులు ప్రయత్నిస్తానే ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. దెర్ ఇస్ సంథింగ్ వాల్యుబుల్ ఇన్ యూ. డూ యూ బిలీవ్ ఇట్? అందుకని డిస్కరేజ్మెంట్, అందుకనే ఈ డిప్రెషన్, ఈ కృంగుదల, ఈ నిరుత్సాహం ఎల్లప్పుడూ మనల్ని వెంటాడుతుంది. ఎందుకు అని అంటే దేవుడు ఏదో ముఖ్యమైనది, విలువైనది మనలో చూస్తున్నాడు.